ఒక చిన్న బాబంట తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఈ రోజు నేను చాలా కష్టపడ్డాను, ఇదిగో ఈ రోజు నువ్వు చెప్పినట్టు కాయగూరలు తెచ్చాను, దానికి నాకు 5 రూపీస్ ఇవ్వాలి. నువ్వు చెప్పినట్టు బయట బట్టలు ఆరేసాను, దానికి నువ్వు 5 రూపీస్ ఇవ్వాలి. నువ్వు చెప్పినట్టు చెల్లిని చూసుకున్నా, దానికి నువ్వు 5 రూపీస్ ఇవ్వాలి. మొత్తం నాకు ఒక 30 రూపీస్ ఇవ్వాలి మమ్మీ ఈ రోజు నువ్వు అని బాబు చాలా తెలివిగానే తల్లిని అడిగాడంట. తల్లి అనిందంట, ఓకే నేను ఇస్తాను, కానీ అంతకంటే ముందు నేను నీకు ఒక విషయం చెప్తాను. నేను నిన్ను 9 నెలలు మోసాను, కానీ నాకు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. నేను బయటికి తెచ్చినప్పుడు ఎంతో నొప్పి అనుభవించాను, డబ్బులు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీ ఆకలి తీర్చాను, దానికి నువ్వు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. నువ్వు చిరాకు చేసుకున్న ప్రతిసారి నేను శుభ్రం చేశాను, దానికి నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. వేడికి నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు నాన్న అనిందంట. వెంటనే కుమారుని కళ్ళలో నుండి కన్నీళ్లు తిరిగాయి. మనం అనుకుంటాం 2 రోజులు చేసిన దానికి ఇది చేసేసాను, దేవునికి చాలా ఎక్కువ చేసేసాను, ఎక్కువ కష్టపడిపోయాను, ఎక్కువ ఇచ్చేసాను అనుకుంటాం. కానీ దేవుడు ఎన్ని ఇచ్చాడండి మనకి, దేవుడు ఎన్ని చేశాడండి మనకి. దేవుడు మన జీవితంలో ఎన్ని ఉపకారాలు చేశాడు. వాటన్నిటికీ దేవుని ఆయన చేసిన మేలన్నిటిలో ఒక్కటి కూడా మర్చిపోకుండా ఆయన ఆరాధించాము, ఆయన స్తుతించాలి కదా. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతిదీ రాస్తా ఉంటే బుక్కులు అయిపోతాయి, కానీ ఆయన మేలు మాత్రం అయిపోవు. తరిగిపోని మేలు మన జీవితంలో దేవుడు చేస్తాడు.